యూట్యూబ్ వైష్ణవి చనిపోయినందుకు మీకు కొంచెమన్నా జాలి కానీ బాధ కానీ ఉంటే ఈ వీడియో ఫుల్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఆ వైష్ణవి చావుకు వైష్ణవే కారణము, వైష్ణవిదే తప్పు. ఎందుకంటే వైష్ణవి వాళ్ళిద్దరు అంటే భార్య భర్తలు ఇద్దరి మధ్యలో జరిగిన పర్సనల్ గొడవలన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో వానికి కోపం వచ్చింది, అందుకే వాడు అంత దారుణంగా చంపేశాడు అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైష్ణవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పు ఉందని ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు నిజంగా అలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయో కూడా తెలియట్లేదు. అంటే వీడు చాలా మంచివాడు, చాలా బాగుంటాడు, అయినా సరే వీడు ఎందుకు అమ్మాయిని చంపాడంటే వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళందరూ చెప్పిన మాటలు విని వైష్ణవిని చంపేశాడు అని ఇంకొంతమంది అంటున్నారనమాట. ఇందులో వాస్తవం ఏది, ఎంతవరకు నిజాలు ఉన్నాయి, నిజం ఏంటి అనేది ఈ వీడియోలో నేను మాట్లాడతాను. అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. వైష్ణవి చనిపోయినందుకు మీకు కొంచెం బాధ కలిగినా సరే ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఇంకొకటి చెప్పాను కదా, అంటే మీరు తమ్ముళ్ళు చూసి వచ్చి ఉంటారు. వైష్ణవి అత్త అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని నేను తమ్ముళ్ళు పెట్టాను కదా. అది అంటే ఆ తమ్ముళ్ళు ఎందుకు అలా పెట్టాను అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ వైష్ణవి భర్త గురించి మాట్లాడుకుందాం. వాడు మంచోడు మంచి శుద్ధపూస అని చెప్తున్నారు కదా కొంతమంది. అంటే ఇలాంటి బేకారు పని చేసినా సరే, ఇలాంటి పనికి మాలిన పని చేసినా సరే వానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలా ఉంది కాబట్టి. అంటే పర్సనల్ గొడవలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసినంత మాత్రాన ఒక మనిషిని నిండు గర్భిణి అంటే ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్ లేడీని చంపుతాడా? ఎవరో కాదు, అంటే తను చేసుకున్న భార్యనే కదా. మళ్ళీ 3 సంవత్సరాల అమ్మాయి ఇంకా కుక్కలాగా తిరిగి అమ్మాయి వద్దు వద్దు అని కొట్టినా సరే నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతానని పురుగుల మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ అమ్మాయిని బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవడో గొట్టంగాడు వచ్చి ఏదో చెప్పాడనేసి అంటే కట్టుకున్న భార్యను చంపేస్తారా? ఎంతవరకు నిజం? నిజంగా వీడు అంత మంచోడు శుద్ధపూస అయితే ఇదంతా ఉత్తమాటలు. ఎందుకంటే వీడు నటించిండు, నటన జీవితం. వీడు నిజంగానే మంచోడు అనుకుంటే ఎవరు వచ్చి ఏమి చెప్పినా సరే ఒక మనిషిని చంపడానికి ఎట్లా చేయలు వస్తాయి? ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ ఉప్పు తింటూ వాళ్ళకే అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అమ్మ నాన్న కొట్టి అంటే వీని అమ్మ నాన్న కొట్టి బయటికి తరిమి పడేస్తే అయ్యో పాపం అనేసి నా బిడ్డలాగా అనేసి వైష్ణవ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర తీసి వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో పెట్టుకొని వీనికి నచ్చినవి అన్నీ వండి పెడుతూ వాడిని మహారాజులాగా చూసుకుంటే వాడు ఏం చేసిండు? వాళ్ళని మంచిగా చూసుకోవాల్సి పోయి వాని కాళ్ళతో తన్ని పడేసిండు అనమాట. కొంచెం అన్న బుద్ధి లేదు. ఇలాంటి చెత్త ఎదవలకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరి అలా ఎలా అంటున్నారు? సరే, పర్సనల్ గొడవలన్నీ అమ్మాయి అప్లోడ్ చేసింది, అందుకే వాని కోపం వచ్చింది అన్నారు కదా. సరే, అది కూడా వాస్తవమే అనుకుందాము కొంతవరకు. ఆ అమ్మాయి పర్సనల్ గొడవలన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే మంచిగా చెప్పి చూసింది. వాళ్ళ అమ్మ నాన్నతో కూడా వాళ్ళ అన్నదమ్ముళ్ళతోటి కూడా చెప్పి చూసింది. అయినా సరే వాడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే యూట్యూబ్లో చూసారు కదా, వీడియోస్ చూసి అర్థమవుతుందిగా వాని మాటలన్నీ. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్తావో చెప్పుకో, నాకు అనవసరం, నేనైతే నాకు ఫోన్ ఇవ్వను, నా పాస్పోర్ట్ చెప్పను, నా ఫోన్తో నీకేం పని, నా ఫోన్లో ఎన్నో సీక్రెట్లు ఉంటాయి, నీకు తెలుసుకోవాల్సిన అవసరం నీకేముంది, నీ ఫోన్ నాకు ఇవ్వకున్నా సరే కానీ నా ఫోన్ అయితే నువ్వు అడగొద్దు, నేను ఇవ్వను అనేసి ఎందుకు చెప్తున్నాడు? వీడన్నీ ఇలా చేస్తున్నాడు కాబట్టే అమ్మాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఎందుకంటే ఎంత మంచిగా చెప్పినా వినట్లేదు కాబట్టి ఇలాగైనా యూట్యూబ్లో పెడతానని కూడా బెదిరించింది. బెదిరిస్తే ఏమంటే నువ్వు ఎందులోనైనా అప్లోడ్ చేసుకో, ఎందులోనైనా పెట్టుకో, నాకు భయం లేదు, నేను ఫోన్ ఇవ్వను అని చెప్పి. అందుకని ఏం చేసిందంటే అమ్మాయి యూట్యూబ్లోనన్న వీడియోస్ అప్లోడ్ చేస్తే భయపడతాడేమో అన్న ఒక ఆలోచనతో పెట్టింది, అంతేకాని అన్ని పర్సనల్ పెట్టలేదు, కొన్ని గొడవలు మాత్రమే. నిజంగా అమ్మాయిని ఇంత అంటే పర్సనల్ గొడవలు పెట్టొద్దు అన్నారు కదా. ఎలాంటి వాళ్ళనంటే
ఫ్యామిలీయే సర్వస్వం అని బతికిన వాళ్ళు, పెండ్లం పిల్లలే నాకు ఇంకా అన్నిటికన్నా నాకు పెండ్లం పిల్లలే గొప్ప అని అనుకున్న భర్తలని యూట్యూబ్లో తెచ్చిపెట్టడం తప్పు. వాడు అలా కాదుగా, ఈ అమ్మాయిని ఇష్టపడి ఈ అమ్మాయి ఇంకా కుక్కలాగా తిరిగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తర్వాత ఈ అమ్మాయి కాకుండా అంటే పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి పైన మోజు అయిపోయినాక ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవడైనా ఊకుంటారా? అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు అదే నీ ఫ్యామిలీలో జరిగితే ఊకుంటారు? ఎవరు ఊరుకోరు కదా. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే అమ్మాయికి కోపం వచ్చి ఎంత నచ్చ చెప్పినా వినట్లేదు, ఫోన్ ఇవ్వట్లేదు, మానుకోవట్లేదని. ఇంట్లో తిన్నావా తినలేదా పట్టించుకోకుండా 24 గంటలు బయటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అందుకే అమ్మాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. సరే వీనికి నచ్చలేదు, ఎంతసేపు యూట్యూబ్లో వీడియో డిలీట్ చేసి పడేనికి వీనికి అన్నీ ఇష్టమే. కాకపోతే ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు అంతే. ఎందుకంటే అమ్మాయి మీద తప్పు ఉండాలి కదా అన్నట్టుగా వీడు జస్ట్ అలా ఒక మాట మాట్లాడాడు తప్పిస్తే అందులో ఏ వాస్తవం లేదు. అలాంటి వానికి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఇంకొంతమంది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పు అని కొంతమంది అన్నారన్న కదా. ఎందుకంటే అమ్మాయి వద్దు అన్నా సరే అమ్మాయిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు అంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు కూడా ఒప్పించి చేశారని అన్నారు కదా. ఎవరైనా ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి చనిపోతున్నాడు, అది కూడా పురుగుల మందు తాగి, అంటే చనిపోతానని బెదిరిస్తే వేరు, వాడు పురుగుల మందు బట్టి ఏదో తాగేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది వాడు. అందుకని వీళ్ళు ఏం చేసిరంటే మా అమ్మాయిని ఇంతగా ఇష్టపడుతున్నాడు, మా ఇంట్లోనే ఉంటా అంటున్నాడు, అంటే పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటా అని చెప్పిండు కాబట్టి ఇంతకన్నా మంచోడు ఏడు దొరుకుతాడు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవరిని నమ్మలేము కాబట్టి సరే మా ఇంట్లోనే ఉంటుంది, మా పిల్ల మా కళ్ళ ముందర ఉంటుంది కానీ వాళ్ళు ఒక ఆలోచనతో ఇచ్చారు అంతే. కానీ ఎవరైనా వీడు ఇలాంటోడు రేపు నా కూతురుని చంపేస్తాడు అని ఎవరికైనా తెలిస్తే ఏ తల్లిదండ్రులు ఏ అన్నదమ్ములు ఒప్పుకుంటారు చెప్పండి? వాళ్ళ చెల్లెలు బాగుండాలి, వాళ్ళ కూతురు బాగుండాలి, మా కళ్ళ ముందే ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అయినా సరే ఏజ్ లేకపోయినా సరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అంతేకాని ఎవ్వరు చేయలేరా వాళ్ళ కూతుర్ని జీవితం నాశనం చేయాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా. ఇంకొకటి ఏంటంటే వీడు చాలా మంచోడు. వాళ్ళ అమ్మ నాన్న మాటలు వినేసి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినందుకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినందుకు ఆ అమ్మాయిని చంపేశాడు. లేదంటే వీడైతే మంచోడని కొంతమంది అంటున్నారు. కొంచెమన్నా ఉండాలి, బుద్ధి ఉండాలి. అమ్మాయిని ఇష్టపడి చేసినోడు అమ్మ వచ్చి ఏదో చెప్తే నిజంగా అలా నమ్మేసి వాళ్ళ అమ్మ గురించి చంపేస్తాడా? వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మ చెప్పినందుకుగా చంపేసింది. వాడు ఎలా అంటే వేరే సైడ్ అంటే అక్రమ సంబంధం ఉంది వానికి, వేరే సైడ్ సంబంధం ఉంది. ఎట్లా అంటే 20 లక్షల కట్నం, 15 తులాల బంగారు ఇస్తానన్నారంట, ఇంకా ఏంది 2 ఎకరాల పొలం ఇస్తారంట. మరి ఈ అందగానికి ఏం చూసి ఇస్తానన్నారో ఇప్పటికీ అర్థం కాలేదు. మరి ఇలాంటి చెత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు ఇస్తారు? ఏం అవసరం చెప్పు కట్నం? సరే కట్నం ఇవ్వాలంటే వానికి ఏముందని కట్నం ఇస్తావు? కొంచెమన్నా బుద్ధి ఉండాలి. అయితే ఇంత కట్నం ఇస్తానేసరికల్లా వీనికి ఆశ అనేది వచ్చిందనమాట. ఆశ ఎక్కువ అయిపోయి ఏం చేసిండు, ఈ అమ్మాయి నాకు అడ్డుగా ఉంది, ఈ అడ్డు తొలగించుకుంటే నేను కొన్ని రోజులకైనా బెయిల్ పైన వచ్చి నేను అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడో బట్ ఏమనుకున్నాడో. అందుకే అంటే 5 నెలల ప్రెగ్నెంట్ అని తెలిసినా సరే అంత దారుణంగా ఎవరైనా చంపుతారా? అమ్మాయి మస్తు బ్రతుములాడుకుందంట తెలుసా. ఏమని అంటే నన్ను వదిలేస్తే మా అమ్మ నన్ను బ్రతికించుకుంటుంది, మా అన్నదమ్ములు బ్రతికించుకుంటారు, నువ్వు ఇక్కడ నుంచి పారిపో, నీ గురించి ఏం చెప్పను, నువ్వు ఏం చేయలే అని చెప్తాను, నేనే గుద్దుకున్నాను అని చెప్తాను, నిన్ను ఏం అననివ్వను, నిన్ను తిట్టనివ్వను, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి పారిపో, మా అమ్మ కానీ మా అన్నదమ్ములు కానీ నన్ను బ్రతికించుకుంటారని బ్రతుములన్నా సరే నన్ను బ్రతకనివ్వరు మీ వాళ్ళు, నిన్ను చంపేస్తానని పాపము నెత్తి మంచానికి వేసి గుద్ది దారుణంగా చంపేశారు తెలుసా. ఒక కడుపుతోటి ఉన్న మనిషిని వీనికి జాలి దయ ఉంటే వీడు మంచోడైతే ఇంత కషాయంగా ఇంత దారుణంగా చంపడు. వానికి ఎప్పటి నుంచి అంటే వీడు నటిస్తూ వచ్చిండు, నటన జీవితం వీడు అంతే. ఏంటంటే నానుముచ్చుగా ఉన్నాడు, సైలెంట్గా ఉండి ఏమంటారు చూసినా, సైలెంట్ ఉన్న వాళ్ళని నమ్మొద్దు అంటారు చూసినావు, అలాగనమాట. ఇది సైలెంట్గా ఉండి ఇంత పెద్ద దెబ్బ కొట్టాడు వాళ్ళకి. నిజంగా వాళ్ళ ఇంట్లో ఉప్పు తింటూ వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళకి అన్యాయం చేశాడంటే ఇది ఎంత పెద్ద ఎదవ, ఎంత పెద్ద వేస్ట్ కూడా మీరు ఆలోచించాలి.
అలాంటి చెత్తగానికి ఎలా సపోర్ట్ చేయాలనిపిస్తుందో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ అమ్మ ఫ్యామిలీ మెంబర్స్ దానికైతే సిగ్గే లేదు. ఎన్ని అమ్మన బూతులు మాట్లాడిందంటే పాపము పదాలు అన్నీ యూజ్ చేసి వైష్ణవిని దారుణంగా తిట్టింది. ఆమె ఇంట్లోనంట ఉంగరం పోయిందంట, ఆ అమ్మాయి పైన ఉంగరం పోయిందని నింద వేసి ఆ అమ్మాయిని గలీజ్గా తిట్టేసింది అనమాట ఫోన్లో. అంత చండాలం ఉండ. దానికి ఆడపిల్లలు లేరు, ఎంత మంచిగా చూసుకోవాలి, అయినా కూడా సరే దారుణంగా తిట్టేసింది అనమాట. తిట్టి అంటే నయ్యం ఆ వీడియోలన్నీ రికార్డింగ్ అయినాయి కాబట్టి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట. అంటే ఇవన్నీ అమ్మాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసిండు, వాడు ఏం పనికి మాలిన పని చేసిండు, ఎలాంటి మాటలు మాట్లాడిండు, అవన్నీ వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, ఐషమ్మ ఛానల్లో ఉన్నాయి. అయినా సరే ఇవన్నీ చూసి కూడా కొంతమంది ఇలా పనికిమాలిన ఆలోచనలతోటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు అవన్నీ ఆ వీడియోలు పెట్టడంతో ఇప్పుడు ఆ వీడియోలు సాక్ష్యంగా కొన్ని వీడియోలు ఉన్నాయన్నమాట. అంతేకాని నిజంగా అమ్మాయి యూట్యూబ్లో సాక్ష్యాలు ఏం పెట్టకుండా ఉంటే వాడు చాలా శుద్ధపూస అని ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ జరిగిన గొడవల వల్ల వాడు ఏంటి అనేది చెప్తున్నారు. అలాంటి చెత్తగానికి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వీడియోలు తీసి అప్లోడ్ చేసింది కాబట్టే వీనికి ఒక అక్రమ సంబంధం ఉంది అని బయటపడింది, లేదంటే బయటపడేది కాదు. ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే కావాలని చెప్తున్నారు అనేవాళ్ళు, కానీ నిజంగా ఇంత ప్రేమగా చూసుకునేవాడు ఇలా చేశారంటే ఎవరు నమ్మరు అంటే వాని వీడియోలు అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరు అంత మంచిగా వీడియోస్ తీసేవాళ్ళు. ఇంకెంత దారుణం జరిగిందో చూడండి, ఆలోచించాలి. ఇక అంతే కొన్ని వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసింది. ఆ వీడియోలు చేసినందుకే ఇప్పుడు సాక్ష్యంగా ఆ వీడియోలు ఉన్నాయి అంతే. వైష్ణవి చిన్న అమ్మాయి కావచ్చు, కానీ అమ్మాయికి చాలా తెలివితేటలు ఉన్నాయనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళకి అందరికీ ధైర్యం చెప్పేది కూడా అంట. అంత ధైర్యం ఉన్న అమ్మాయిని వీడు దారుణంగా చంపేశాడు. 15 మంది అన్నదమ్ముల్లో ఒక చెల్లి అల్లారు ముద్దుగా చూసుకుంటే వీడు కసాయుడు అంత దారుణంగా చంపేశాడు. వీనికి నిజంగా అంటే ఇప్పుడు వైష్ణవి కడుపులో నా రక్తం పెరుగుతుంది, కనీసం నా బిడ్డ పెరుగుతుంది అనేసి కొంచెమన్నా జాలి అనిపించలేదా వీనికి? ఆ వీడియోల వల్ల అంటే ఈ వీడియోలు డిలీట్ చేయడానికి ఎంతసేపు కాదు, అన్ని సొల్లు కబుర్లు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినందుకు వీనికి ఎట్లా అంటే కట్నం ఆశ ఎక్కువ పెరిగిపోయిందనమాట. ఇంకొకటి ఏంటంటే వీడు ఈ మధ్య కొత్తగా అత్తమ్మ అంటే వైష్ణవ్ వాళ్ళ అమ్మ దగ్గర చెప్తున్నాడంట, అత్తమ్మ మా అమ్మ వాళ్ళు కాల్ చేసి నిన్ను చంపేస్తాను, వైష్ణవిని చంపేస్తానని బెదిరిస్తున్నారు, వాళ్ళ కట్నం మీద వాళ్ళ ముఖం మీద పడేయి అని అంటున్నాడంట. అసలు వాళ్ళకెందుకు కట్నం ఇవ్వాలి చెప్పండి? అంటే అత్తమామలకు ఫ్యామిలీ మెంబర్స్ కట్నం ఇస్తే ఆ కట్నం కూర్చొని తిని బ్రతుకుతారా? అంటే ఇప్పుడు ఈమె తీసుకెళ్ళి కట్నము వాళ్ళకి ఇవ్వాలా? కట్నం అంటే ఎందుకు? వాళ్ళ పిల్లకు అంటే వాళ్ళ బిడ్డకి ఇస్తారు, వాళ్ళ బిడ్డ అక్కడ ఇబ్బంది పడొద్దని. ఆమె ఏం చేసిందంటే వైష్ణవ్ వాళ్ళమ్మ ఒక ఇల్లు కట్టిస్తా, నేను కట్నం ఇవ్వను అంటలేను, అది వేస్ట్గా పోకుండా ఇల్లు కట్టిస్తాను, మీకు 10 లక్షలు కాదు నేను 20 లక్షలు పెట్టి మంచిగా ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఆమె ఫ్లాట్ తీసుకుంది. అందులో ఆల్రెడీ ఆ ఫ్లాట్లో ఇల్లు కూడా స్టార్ట్ చేసిందంట. అప్పు తీసుకొచ్చి మరీ వాళ్ళకి ఇల్లు కట్టించాలి అనుకుంది. అలాగే వానికి బైక్ ఇప్పించింది, వానికి బంగారం కొన్ని చైన్ పెట్టింది, అన్నీ చేసింది. ఏ లోటు లేకుండా చూసుకున్న సరికే ఇంక ఆశ ఎక్కువ అని పెరిగిపోయింది. ఎందుకంటే 2 ఎకరాల పొలం వస్తుంది, 20 లక్షలు వస్తున్నాయి, 15 తులాల బంగారం వస్తుంది, ఇక నేను కూర్చొని తినొచ్చు జీవితాంతం అనుకున్నాడు వీని ఫ్యామిలీ. ఇంకా ఆశ అనేది ఎక్కువ అయిపోయి అమ్మాయి అడ్డుగా ఉంది అనేసి రీజన్ ఇది ఒకటి కాదు 2 ఏంటంటే ఈ అమ్మాయిని చంపడానికి రీజన్ ఏంటంటే వీనికి అక్రమ సంబంధం ఒకటి, వీనికి కట్నం ఆశ ఎక్కువగా ఉంది, వీని ఫ్యామిలీకి అక్కడ ఇన్ని పైసలు వస్తున్నాయి కాబట్టి ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకుంటే నేను ఇంకేమన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో వీడు చంపాడు తప్పిస్తే అందులో ఎలాంటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్పు లేదు. అలాగే ఈ వైష్ణవిది అసలు 1% కూడా తప్పలేదు. వీడు ఏంటంటే డబ్బు ఆశకు అక్కడ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటే ఈ అమ్మాయి కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు వదిలిపెట్టారని చెప్పేసి వాడు ఇలాంటి పనికి
పాల్గొన్నాడు. ఎందుకంటే ఎందుకు ఇలా చేశాడంటే చంపేస్తే నాకు అడ్డుండదు, చంపిన తర్వాత అమ్మ అంటే నేను కొన్ని రోజులు జైలుకి పోయి బెయిల్ పైన వస్తాను అంటే వీళ్ళ అమ్మ చెప్పిందంట, నువ్వు చంపేసి జైలుకి వెళ్ళిపో నేను బెయిల్ మీద తీసుకొస్తాను అంటే వీడు అదే ధైర్యం తీసుకొని చంపాడు. నేను వెళ్ళేసి మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తే నాకు ఎలాంటి అడ్డు ఉండదు, నేను ఏమన్నా చేసుకోవచ్చు, అదే నేను ఈ అమ్మాయిని వదిలేయలేదనుకో అంటే చంపలేదనుకో నాకు ఎప్పటికైనా అడ్డు వస్తుంది, కాబట్టి అందుకే మొత్తానికి అడ్డు లేకుండా తీయాలి అని చెప్పేసి అమ్మాయిని ఇంత దారుణంగా ప్లాన్ ప్రకారం చేశాడనమాట. అంతేకాని ఏదో వీడియోలు అప్లోడ్ చేసి ఈ చిన్న చిన్న రీజన్లకు ఎవ్వడు చంపడు అంత కషాయంగా. అంటే ఇప్పుడు 5 నెలల ప్రెగ్నెంట్ని ఎవరైనా అంత దారుణంగా చంపుతారా? చిన్న ఆ వీడియోస్ ఏముంది, డిలీట్ చేస్తే వెళ్ళిపోయే వీడియోస్కి ఎవడన్నా అసలు ఎట్లా నమ్ముతారో, వాడిని ఎట్లా నమ్మారో తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో నటన జీవితం జీవించాడు వాడు, అంతే వాడంతా నటన జీవితం. అయితే ఇంకొకటి ఏంటంటే నేను అన్నాను కదా, యూట్యూబ్ వైష్ణవి వాళ్ళ అత్త అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని. అది ఎలా అంటే నేను ఈ వైష్ణవి గురించి 10 days నుంచి ఆలోచించి కూడా నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. అయితే ఏమైందంటే బాగా ఆలోచిస్తే అలా పడుకుంటే నైట్ నాకు ఒక కలలో వచ్చింది. ఏమనంటే వైష్ణవి వాళ్ళ అత్త ఎక్కడనో బయట షాప్ దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నీదేం బ్రతికావే, నువ్వు ఒక మనిషిని పుట్టన పెట్టుకున్నావు, కడుపుతోటి ఉన్న అమ్మాయిని చంపేపిచ్చావు, నువ్వు బ్రతకొద్దు అనేసి ప్రతి ఒక్కరు రాళ్ళతో ఇసిరి కొడితే, అయితే ఆమె అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఆ అవమానం భరించలేక ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనేసి నాకు కలలో వచ్చింది. నిజంగా నేనైతే అది అంటే మార్నింగ్ లేచి చూసాక ఇది కళ అనిపించింది, కానీ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా దీనికి ఇలాగే చెయ్యాలి, ఇలాగే చనిపోలే. రోడ్డు మీదకి వస్తే చాలు ప్రతి ఒక్కరు దాన్ని రాళ్ళ తీసుకొని రియల్గా కొట్టాలి, రియల్గా కొడితే దానికి అవమానం అనేది తెలుస్తుంది అనమాట. అయితే ప్రతి ఒక్కరు ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని కోరుకుంటున్నారు అంటే శిక్ష పడాలి అని అంటున్నారు. నిజంగానే ఫస్ట్ వానికి శిక్ష పడాలి, తర్వాత వాళ్ళ అమ్మకు పడాలి. ఎందుకంటే కళ్ళ ముందల అది చెప్పిన మాటలకు వాళ్ళ కొడుకు చేసినందుకు వాళ్ళ కొడుకు ప్రాణం పోతే దానికి ఆ బాధ అనేది ఎలా ఉంటుందో తెలియాలి. అది నరకం చూసి చనిపోలే, అలాగే చనిపోతే ఏముంటుంది, వీడు చనిపోయినందుకు కొడుకును కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో అని దీనికి తెలియాలి. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ముఖం పైన ఉంచితే అవమానం భరించలేక అరే నాయన ఈ బ్రతుకొద్దు, నేను చేసింది చాలా పెద్ద తప్పు అని దానంతా అదే అనుకొని అదే ఏదన్నా పోసుకొని చావాలి. అలా చేయాలంటే రోడ్డు మీద కనిపిస్తే దీన్ని అస్సలు వదలొద్దు. నాకు అలాగే అనిపించింది. నిజంగా మీకు కూడా దీన్ని ఇలాగే అవమానం భరించలేక చనిపోవాలి, దీన్ని టార్చర్ పెట్టి చంపాలని మీకు ఎవరికైనా అనిపిస్తే ఇక్కడ కామెంట్ చేయండి.